మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి ఆలోచన చేయండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో, కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. ఈ వచన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు మోస్తూ ఉన్నటువంటి సిలువను మోయడానికి కురేనీయుడైనటువంటి సీమోనును రోమా సైనికులు బలవంతం చేశారట. రోమా సైనికులు బలవంతం చేశారట. సిలువను మోసే క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు పడుతున్నటువంటి శ్రమను పంచుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే సీమోను, కురేనీయుడైన సీమోను. సిలువ శ్రమను పంచుకున్న వ్యక్తి. సిలువలో యేసుక్రీస్తు పడినటువంటి పాట్లు అది వర్ణించలేనివి. మన శ్రమల ముందు ప్రభు శ్రమలు అసలు ఎన్నికలోకి రావు, లెక్కల్లోకి రావు. యేసుక్రీస్తు ప్రభువారు పడినటువంటి పాటలలో అసలు ఊహించనివి. అసలు ఒక మానవుడు ఇంత శ్రమను అనుభవించగలడా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది ఆయన శ్రమలు విన్నప్పుడు. కానీ ఆ శ్రమలలో పాలిభాగస్థుడయ్యాడు. ఆ శ్రమలో పాలు పంచుకున్నాడు. ఆ శ్రమను అనుభవించేటటువంటి కురేనీయుడైనటువంటి సీమోను ఎంత ధన్యుడయ్యాడో చూడండి. కురేనీయుడైనటువంటి సీమోను గురించి మనం చాలా తక్కువ సందర్భాల్లో వింటాం. కురేనీయుడైనటువంటి సీమోను గురించి తక్కువ సందర్భాల్లో వింటాం. ఇతడు ఒక పల్లెటూరుకి చెందినవాడటండి. కూషు దేశం అనే ఒక దేశానికి చెందినవాడు. ఇతడు పొట్టకూటి కొరకు అతడు తన కుటుంబం ఈ యోదయ ప్రాంతానికి వచ్చి బ్రతుకుతున్నారటండి. ఈ కురేనీయుడైనటువంటి సీమోను ఆ యోదయ క్రూసు దేశానికి చెందినవాడు. అంటే ఇప్పుడున్నటువంటి ఆఫ్రికా ఖండములో ఒక దేశం. ఇప్పుడున్నటువంటి ఆఫ్రికా ఖండంలో ఒక దేశంలో ఈ వ్యక్తి జీవించేవాడు. అక్కడ నుండి ఈ యోదయ పట్టణానికి వచ్చాడండి. క్రీస్తు ప్రభువారు సిలువ వేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి తీర్పు తీరుస్తున్నటువంటి సమయాల్లో అక్కడ జీవిస్తూ ఉన్నాడు. అతడు నిగ్రో జాతికి చెందినవాడటండి. నిగ్రో జాతి అంటే ఆఫ్రికా ఖండంలో బాగా నల్లగా ఉంటారు, పొట్టిగా ఉండి ఒక జాతి, అనేక జాతులు ఉంటాయి. నిగ్రో జాతికి చెందినవాడటండి. యోదయ ప్రాంతానికి చెందినవాడు కాడు. ఆఫ్రికా ఖండంలో కూసు దేశానికి చెందినవాడు. ఆ సమయంలో అంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రమపడుతూ సిలువలో మోయలేక తడబడుతూ అడుగులు వేస్తున్న సందర్భాల్లో, అంటే ఈ కురేనీయుడైనటువంటి సీమోను సిలువను ఎత్తుకునే సమయానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారిని చిత్రహింసలు పెట్టారండి. యేసుక్రీస్తు ప్రభువారిని చిత్రహింసలు పెట్టారండి. హేళన చేశారు, అవమానించారు, ఉమ్ము వేశారు, కొరడా దెబ్బలు అనేకమైనవి కొట్టారు. అప్పటికే తన రక్తం కారిపోయింది. అప్పటికే ఆయన్ని చాలా చాలా
చిత్రహింసలతో ఆయన్ని బలహీనుని చేసేశారు. అంటే ఏదైనా గొడవ అయినప్పుడు ఇద్దరు కలిసి కొట్టుకుంటున్నప్పుడు ఒక 2 నిమిషాలు కొట్టుకుంటేనే ఇద్దరు అలసిపోతారండి. యేసుక్రీస్తు ప్రభు వారిని రోమా సైనికులు, వాళ్ళు చాలా క్రూరులు, బలవంతులు, మూర్ఖులు, వారికి జాలి లేని మనస్సు, కఠినమైన మనస్సు. అటువంటి మనుషులు దొమ్మిగా ఆయన మీద పడి కొరడాలతో ఒక్క మనిషిని కట్టేసి, ఒక రాటకి కట్టేసి, ఒక రాట మీద 2 చేతులు పెట్టి కట్టేసి కొరడాలతో కొడుతున్నటువంటి అనేక మంది కొడతా ఉంటే ఒక్క మనిషి అంతమంది దెబ్బలు అనుభవిస్తున్నాడంటే ఎంత బలహీనుడైపోయి ఉంటాడు. చాలా బలహీనుడైపోయాడు. అప్పటికే చాలా రక్తం కారిపోయింది. ఇక పిలాతు అన్నాడు, అతన్ని శిక్షించారు, తీసుకువెళ్ళి సిలువేసేయండి అన్నాడండి. ఇప్పుడు శిక్ష ఏంటంటే కొరడా దెబ్బలు తినాలి. అతడు ఆ యొక్క తీర్పు తీర్చబడిన స్థలము నుండి ఎక్కడైతే సిలువ వేస్తారో అక్కడ వరకు తాను సిలువను మోయాలి. అది శిక్ష. సిలువను మోయడం అదొక శిక్ష. తన సిలువను తానే మోసుకుని వెళ్ళాలి. అప్పుడు చాలా దూరం నడిచాడు యేసుప్రభు వారు. చాలా దూరం నడిచారు. ఎంత దూరము అని ఆలోచన చేస్తే పిలాతు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతం యోదయాలోనే రోమా గవర్నర్ నివసించే ఆ ప్రాంతం నుండి సిలువ వేసే స్థలం గొల్గతా, కపాలం అనబడే ఆ గొల్గతా స్థలం వరకు ఇంచుమించు కిలోమీటర్ అటండి. 1 కిలోమీటర్, ఇంచుమించు 1 కిలోమీటర్ నడవాలటండి. ఏం మోసుకుని? తన సిలువను మోసుకుని. మనలో ఎవరైనా చనిపోయినప్పుడు సమాధి పెట్టిన మోస్తుంటుంటే మీలో ఎవరికైనా అనుభవం ఉందో లేదో తెలీదు, 4 మూలల 4 మోస్తారు. 4 మూల 4 మోస్తున్నప్పుడు కొంచెం దూరం ఒక 6 బార్లు, ఒక 10 బార్లు వెళ్ళేసరికి మరొకరు వచ్చి కాస్తారు. 4 తప్పించి 4 మూలల కాసి మోస్తారు. అలాగా ఒక్కసారి మోస్తే సాయంత్రానికి కానీ మరుసటి ఉదయానికి కానీ ఒక్కసారి మోసిన భుజం నొప్పిగా ఉంటుందండి, నొప్పి పడద్దండి. నాకు ఆ అనుభవం ఉంది. నేను మోసాను, 2-3 మోసాను. 2-3 కాదు, చాలాసార్లు చాలామందిని మోసాను. కరోనా టైంలో ఒక ఆయన చనిపోతే వాళ్ళ బంధువులే మోయడానికి రాలేదు. నేను వెళ్ళానండి. అప్పుడు నేను ఎత్తుకున్నానండి. రాజమండ్రిలో జాంపేటలో సమాధులు ఎలా ఉంటాయంటే అంతస్తులు మేడల్లా ఉంటాయి. ఆ మేడల మధ్యలోంచి ఎక్కి దిగి వెళ్ళాలి. నా భుజం మీద మోసుకుని వెళ్ళేసరికి మరుసటి రోజుకి నా భుజం కందిపోయి లెగలేదండి, నొప్పి చేసేసిందండి. ఎంతమంది మోస్తున్నా భుజాలు నొప్పి పెడతాయి? 4 మోస్తుంటేనే భుజాలు నొప్పి పెడతాయి. యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువను ఎత్తుకొని ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? 1 కిలోమీటర్ నడవాలి. అప్పటికే ఆయన శరీరం అంతా ఏమైపోయిందండి? నుజ్జు అయిపోయిందండి. మానసికంగానూ కృంగదీసేశారు. అప్పటికే శరీరం మీద దెబ్బ పడకముందే మానసికంగానూ కృంగదీసేశారు. అంటే నువ్వు రాజువా, నువ్వు యూదుల రాజువా, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, దేవదోషణ చేస్తున్నావు, నువ్వు దేవుణ్ణని చెప్పుకుంటున్నావు అని ఆయన మీద ఎప్పుడు వెయ్యని నిందలు, ఆ సమయంలో ఎన్నో నిందలు వేసేసారండి. అటువంటి సందర్భంలో మానసికంగా కృంగిపోయాడు, శారీరకంగా కూడా బలహీనమైపోయాడండి. అప్పుడు తన సిలువను మోస్తూ ఇంచుమించు 17 సార్లు పడిపోయాడటండి కింద. ఎన్నిసార్లు పడిపోయాడండి? 17 సార్లు పడిపోయాడటండి. ఆ సిలువ బరువు 70 కేజీలు బరువు అటండి. ఎన్ని కేజీలండి? 70 నుంచి 90 కేజీల మధ్యలో ఉంటుందటండి సిలువ. ఎందుకంటే ఒక మనిషి ఆకాశానికి మధ్య వేలాడాలి అంటే అది చిన్న కర్ర మీద నిలబడితే నిలబడదండి. అది బలమైన దొంగ అయి ఉండాలి, బలమైనటువంటి చెక్క అయి ఉండాలి, లావుగా దిట్టంగా ఉంటేనే ఒక మనిషిని మోయగలుగుతుంది.
అది ఇంచుమించు 70 నుంచి 90 కేజీల వరకు ఉండొచ్చని అంచనా వేశారండి. ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో తెలీదు. పొడవు వచ్చేసి 12 నుంచి 15 అడుగులు పొడవటండి సిలువ. వెడల్పు వచ్చి 8 అడుగులు వెడల్పటండి. అంటే 4 అడుగులు ఒకవైపు కర్ర, 4 అడుగులు ఒకవైపు కర్ర, 2 చేతులు ఇలా పెడతాడు కదండి. 8 అడుగులు కర్ర, పొడవు 12 నుంచి 15 పొడవు అండి. 70 నుంచి 90 కేజీలు బరువు. అప్పటికే ముళ్ళ కిరీటం పెట్టారండి. శరీరం తల మీద ఏం పెట్టారండి? ముళ్ళ కిరీటం పెట్టిన ప్లేసులో 17 గాయాలు అయిపోయాయటండి. 17 గాయాలు. యేసుక్రీస్తు ప్రభువారి శిరస్సు మీద పెట్టినటువంటి ఆ తల మీద 17 పుండ్లు దెబ్బలు పడిపోయాయటండి, ఆ ముళ్ళు గుచ్చుకొని. ఆ కొడుతున్నప్పుడు ఆ ముళ్ళ కిరీటం కదిలి అటు కదిలి ఇటు కదిలి ఇంకా ఆ పుండు లోతుగా దిగిపోయేటండి. అటువంటి సందర్భాల్లో లోతైన గాయాలు లెక్క పెట్టారట. 150 గాయాలు లెక్క పెట్టారట అండి. 150 గాయాలు ఆయన శరీరం మీద లోతుగా గుచ్చుకున్నాయట. పైన తగిన దెబ్బలు ఇంచుమించు 5,000 ఉన్నట్టండి. 4,850 ఎన్నో లెక్క పెట్టారండి. అంటే పోస్ట్ మార్టం చేస్తారు కదా. ఇప్పుడు మనం ఎవరైనా చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం చేస్తారు కదా, ప్రతీది వచ్చేస్తుందండి. కడుపులో ఇంత అన్నం ఉందని, అతడు ఇంత మందు సేకరించాడని, చనిపోయేసరికి అతని బాడీలో ఏవేవి అవయవాలు ఎలాగున్నాయో ప్రతీది వచ్చేస్తుందండి. పోస్ట్ మార్టం ఈ టైంలో జరిగింది. ఆ టైంలోనే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగుళం పరీక్షించారండి. ఆయన్ని సిలువ వేసి సమాధి చేస్తున్నప్పుడు అతనిని అభిమానించిన వాళ్ళు, అతన్ని ప్రేమించిన వాళ్ళు అతన్ని అబ్జర్వ్ చేశారండి. యేసుప్రభు వారి శరీరం ఎంత నలిగిపోయిందో వారు క్షుణ్ణంగా పరిశీలన చేశారండి. 150 గాయాలు, లోతైన గాయాలు ఉన్నాయి. అప్పటికే చాలా రక్తం కారిపోయింది. గమనించండి, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ కురేనీయుడైనటువంటి సీమోను యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మోస్తుంటుంటే దగ్గరగా నడుస్తున్నాడటండి. అయ్యో మోయలేకపోతున్నాడని జాలి పడుతున్నాడటండి. ఎవరికి వారు ఏదో సంబరం చూస్తున్నారట. ఏదో పండగ జరుగుతుంది అన్నట్టుగా. లేకపోతే చూడండి, ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటుంటే రెండు ఇల్లులు తగలబడిపోతుంటే అక్కడ అలా చూస్తారు చూడండి. చాలామంది గొడవలు అంటే ఇష్టం. నాలంటోడికి అవసరమైతే పుల్లన్న ఎత్తడు కానీ ఆపడం. చూసారా? మీరు గమనించండి. ఎవరన్నా ఇద్దరు కొట్టుకున్నా, తిట్టుకుంటున్నా, గొడవలు ఆడుకుంటున్నా అక్కడికి వెళ్ళి నిలబడి చూడటం ప్రేక్షకులు ఎక్కువ మంది ఉంటారండి. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా అందరూ ప్రేక్షకులు అయిపోయారండి. ఇది చదువుతుంటే నాకు బాధ కలిగింది ఏంటంటే, ఆ ప్రేక్షకులైన వారు ఎవరో కాదండి. ఆయన సిలువలో ఆ బాధలు పడుతూ తూలుతూ లెగుస్తూ ఆ సిలువను మోయలేక మోస్తూ ఏమండి అందరి మీద ప్రేమగా చూస్తున్నాడటండి యేసుప్రభు వారు. అందరి వైపు ప్రేమగా చూస్తున్నారట. అందరూనేమో ఏదో వింత జరుగుతుంది అన్నట్టుగా చూస్తున్నారటండి. చూసిన కళ్ళు ఏవో కాదండి, ఆయన చేసిన అద్భుతాలు చూసిన కళ్ళే, ఆయనను మహిమపరిచినటువంటి నోరే, ఆయన స్తుతించినటువంటి చేతులే ఈ రోజున ఆయన సిలువ మోస్తుంటే ప్రేక్షక పాత్ర వహించారండి. అలా నిలబడిపోయి ఉన్నారండి. ఒకప్పుడు ఏం చేశారో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభు వారు యేసుక్రీస్తు ప్రభు వారు నడి సముద్రంలో శిష్యులు, కొంతమంది మనుషులు ఆ అలలకి తుఫానులో ఇరుక్కుపోయి మేము చచ్చిపోతాము అని భయాందోళనతున్న సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు వారిని ఆదుకోవడానికి నీటిపై నడిచొస్తుంటే భూతం అన్న వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేశారో తెలుసండి? ఒకసారి చదువుదాం చూడండి. 14 మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనం అండి.
అంతటా దోణిలోనున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. చాలండి, మ్రొక్కారటండి. మ్రొక్కడం అంటే ఎలా మొక్కుతారండి? మొక్కడం అంటే ఇక నీవే గొప్ప దేవుడువు అని చేతులెత్తి సాష్టాంగ నమస్కారం చేసి ఉండుంటారండి అక్కడే, ఆ పడవలోనే. దేవుని కుమారుడు అని ఆ సమయంలో వాళ్ళందరూ కనపరిచారటండి ఈ యేసుక్రీస్తు ప్రభువారిని. మరొక సందర్భం చూద్దాం చూడండి. అదే పుస్తకంలో 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఏమండి, ఇక్కడ ఒక ఇద్దరు గ్రుడ్డి వారిని దేవుడు యేసు ప్రభు వారు స్వస్థపరుస్తారు. స్వస్థపరిచిన తర్వాత ఆయన అంటారు, నేను స్వస్థపరిచానని మీరు ఎవరికి చెప్పొద్దు అన్న మాట చెప్పినా సరే, అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురించిరి. ఆ దేశమంతా ఏమైపోయిందండి? క్రీస్తు ప్రభు వారి గురించి మారుమోగిపోయిందండి. ఎవరో దేవుని దావీదు కుమారుడట, యేసుక్రీస్తు ప్రభువారట. ఆయన మా కళ్ళు తెరిచాడు. ఇప్పటి వరకు మేము చీకట్లో ఉన్నాం, ఎవరిని చూడలేని పరిస్థితి. ఈ భూమిని మా కళ్ళారా చూడలేని పరిస్థితి. కానీ ఆయన మా కళ్ళు తెరిచాడు అని ఆ దేశమంతా ప్రచారం చేసేసారటండి. వీళ్ళిద్దరూ తిరిగి ఆనందంతో అత్యానంద భరితులే ప్రతి ఒక్కరికి చెప్పారటండి వీళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు వారి కీర్తి ఎంత వ్యాపించేసింది? దేశమంతా వ్యాపించేసిందండి. ఆ దేశమంతా కదలి క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయన మాటలు వినేవారండి. ఆయన మాటలు వింటూ ఆయన దగ్గర కూర్చుండిపోయేవారండి. ఇంకా చెప్పండి మేము వింటామని 3 దినాలు తిండిలు లేకుండానే పిల్లలతో అక్కడ కూర్చుండిపోయిన సందర్భంలో ఆయన ఎంతమందికి భోజనం పెట్టాడండి? 5,000 మందికి భోజనం పెట్టాడు. ఆ భోజనం తిన్న వాళ్ళు ఆశ్చర్యపోయారండి. ఇదేంటి, 2 చేపలు ఏమండి, 5 రొట్టెలు 5,000 మందికి పనిచేశాడండి ఈయనంత గొప్పవాడు అని ఆశ్చర్యపోయారండి. ఇవన్నీ జరిగిపోయినాయి. ఇంకొక మాట చదువుదాము. లోకాసు వార్త 7వ అధ్యాయం 16-17 వచనాలు నేను చదువుతాను చూడండి. 16-17 వచనాలు నేను చదువుతానండి. అక్కడ ఏం రాయబడిందంటే, అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడనియు దేవుణ్ణి మహిమపరిచిరి. ఆయనను గూర్చి ఈ సమాచారము యోదయంతటను చుట్టుపట్ల ప్రదేశమంతటను వ్యాపించెను. ఏ ప్రాంతం అండి ఇది? ఇప్పుడు యోదయ ప్రాంతం. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసి నడిపిస్తుంది ఏ ప్రాంతం? యోదయ ప్రాంతమేనండి. యోదయాలో, యెరూషలేములో రోమా గవర్నర్ మధ్య యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసి హింసిస్తున్న సందర్భం. కానీ అంతకుముందే ఆ యోదయ ప్రాంతమంతా ఎవరిని గొప్పగా పొగిడారు? ఆ యేసుక్రీస్తు ప్రభువుని గొప్పగా పొగిడారండి. ఎవరో ఈయన, దేవుడే ఈ కాలంలో గొప్ప ప్రవక్తగా ఈయన్ని పంపించి మా మధ్య ఇన్ని మహిమ కార్యాలు జరిగిస్తున్నాడు దేవుడు అని యేసుప్రభు వారిని గణపరిచారు. యేసుప్రభు వారిని పంపించిన తండ్రిని మహింపరిచారండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆ ప్రాంతమంతా వ్యాపించేసిందండి. ఈ సందర్భం ఏంటంటే, ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు ఒక విధవరాలికి. ఒక్కగానొక్క కొడుకు భర్త లేడు, ఉన్న కొడుకు కాస్త చనిపోయాడు. ఆ ఉన్న కొడుకు చనిపోయాడని ఆ శవంని మోస్తున్న సందర్భంలోనే ఆ తల్లి శవం వెనకాల ఏడుస్తూ వెళ్తున్న సందర్భం అది. ఆ తల్లిని చూసి యేసుక్రీస్తు ప్రభు వారు జాలిపడి, కుమారుడా లెగు అని ఆ చనిపోయినటువంటి యవనస్తుని బ్రతికిస్తాడండి.
ఆ గొప్ప కార్యాన్ని చూసినటువంటి అక్కడ ప్రజలు యేసుప్రభు వారిని ఎంతో ఘనపరిచారండి. చాలా కాలం తర్వాత దేవుడు తన ప్రవక్తని పంపించి మా మధ్యలో ఇన్ని అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు దేవుడు అని యేసుప్రభు వారిని ఘనపరిచారు, తండ్రిని ఘనపరిచారండి. కానీ సిలువ వేసే సమయానికి వచ్చేసరికి ఈ మాట్లాడిన మాటలన్నీ మోగబోయాయి. ఘనపరిచిన వారందరూ, ఈ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆ దేశమంతా వ్యాపించిన జనులు, అదే యేసుక్రీస్తు ప్రభువారు శిక్ష అనుభవిస్తుంటే ఎవ్వరు దగ్గరికి రాలేదండి. చూడండి, ఎవరైనా యాక్సిడెంట్లో రోడ్డు పక్కన రక్తంతో కారుతూ ఉంటే చాలామంది ప్రేక్షకుల పాత్ర వహిస్తారు. గబాలను తీసుకువెళ్తే అతనితో ఉండవలసి వస్తుంది, పోలీసులకి సమాధానం చెప్పవలసి వస్తుంది అని భయంతో కొంత ఎవరైనా అప్పటికప్పుడే మన కళ్ళ ముందు అతడే బండి మించి పడిపోయి ఏ కాలు చెయ్యి ఊపిపోయింది అనుకోండి, అప్పుడు మనమే వెళ్తున్నాం అనుకోండి, అయ్యో అని ఆగి లేపితే వెనకలో చూడంటాడు. ఏమంటాడో తెలుసండి, ఏవయ్యా గుద్దేసేవేంటయ్యా అని అడుగుతాడేమో అని భయం వేసి వీడు ఆక్కుండా వెళ్ళిపోతాడండి. పాపం జాలిపడి సాయం చేస్తే నింద పడుతుందేమని చెప్పేసి ఆక్కుండా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోస్తూ ఉంటే ఎవ్వరూ దగ్గరికి వెళ్ళలేదండి. ఎవరికి భయపడో లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేస్తుంటే కఠినమైపోయారో తెలియదు, కానీ ఎవ్వరూ రాలేదండి. ఏమండి, 17 సార్లు తూలి పడిపోయాడటండి ఆ సిలువను మోయలేక. ప్రభువారు బలహీనుడైపోయాడండి. కష్టంతో మోయడం లేదండి. జనులందరూ పాపాలు, మనందరి పాపాలు ఆ సిలువలో పరిహరింపబడతాయని ప్రేమతో మోస్తున్నాడండి ఆయన. అక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు, మనందరి కొరకు ఆ సిలువను ప్రేమతో మోస్తున్నాడండి, ఇష్టంతో మోస్తున్నాడండి. ఆ సిలువలో మోస్తుంటే కొంతమంది ఏడుస్తుంటే ఆ సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు అన్నారండి, అమలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఆ సందర్భంలో కూడా ఎంతో జాలిగా, ఎంతో సమాధానంతో, ఎంతో ఓర్పుతో మోస్తున్నాడు. ఎవ్వరూ దగ్గరికి రాయలేదండి సాయం చేయడానికి. అక్కడున్న రోమా సైనికులు అంత కఠినులు కూడా ఏమంటున్నారంటే, మీలో ఎవరైనా మోస్తారా, సాయం చేస్తారా, వస్తారా అని అడుగుతున్నారట. మేము రాము, మేము మొయ్యమని దూరంగా వెళ్ళిపోయారటండి అక్కడున్న వాళ్ళందరూ. ఎవరో కాదండి, యేసుక్రీస్తు ప్రభువారు పెడితే తిన్నవాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతం చేస్తే ఆనందించిన వాళ్ళే ఆ రోజున అందరూ దూరం అయిపోయారండి. ప్రేక్షకుల పాత్ర వహించారండి. ఆఖరికి ఆయన వెనకాల ఉన్న శిష్యులు, 12 మంది శిష్యులు కూడా పారిపోయారండి. అక్కడి నుంచి పారిపోయారండి. ఎందుకు ఇదంతా చెబుతున్నాను అని అంటే, ఈ కురేనుడైనటువంటి సీమోను యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోయడానికి అతడు ముందుకొచ్చాడండి. మోయను అంటే ఎవరేమి చేయరండి. రోమా సైనికులు ప్రభువారి సిలువను మీరు మోస్తారని చాలామందిని అడుగుతున్నారు, ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ కురేనుడైనటువంటి సీమోను ముందుకొచ్చాడండి. ముందుకొచ్చి గోల్గతా వరకు మోసుకెళ్ళాడండి. ఆనందింపతగ్గ విషయం ఏంటో తెలుసండి, ఆ సిలువ శ్రమను పంచుకున్న ఏకైక వ్యక్తి కురేనుడైనటువంటి సీమోను. ఆ సిలువ శ్రమను పంచుకున్న వ్యక్తి కురేనుడైనటువంటి సీమోను. ఆ సీమోను శరీరం మీద ఎవరి రక్తం కారిందో తెలుసండి, ప్రభువారి రక్తం కారిందండి. అప్పటికే కొరడాల దెబ్బలతో అతని శరీరం జల్లెడి చేయబడింది. కన్నాలతో జల్లెడి చేయబడి రక్తం కారుతూ ఉంటే ఆ భుజం మీద కూడా, ఆ చెక్క మీద ఎంతో రక్తం, ఈ తల మీద నుంచి రక్తం కారుతుంది, ఈ భుజాల రక్తం దానికి అంటుకుంటుంది. రక్తపు మడుగైపోయినటువంటి ఆ సిలువ ఎవరి భుజం మీద పడిందండి? కురేనుడైన సీమోను ఆ భుజం మీద పడిందండి. ఆ సిలువ మీద ఉన్నటువంటి ఆ రక్తం ఎవరి శరీరంలో ప్రవేశించిందండి? ఎవరి శరీరానికి అంటుకుందండి? ఆ సీమోను శరీరానికి అంటుకుందండి. ఎంత గొప్ప భాగ్యం అండి! యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం
ఈ రోజున నీళ్ళ ద్వారా కలుపుకొని తాగుతున్నాం. ఆ రోజున కురైనటువంటి సీమోను స్వయంగా ప్రభువారి రక్తమే తన శరీరం మీద ప్రవహింపజేసుకున్నాడండి. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం అండి. కురైనటువంటి సీమోను గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు. ప్రభువారి సిలువను మోయడానికి గొప్ప గొప్ప అవకాశాన్ని పొందుకున్నాడండి. ఆ శ్రమ ఎవరి కోసమర్రా అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుల రక్షణ కొరకే. ఆ రక్తం అటండి, సిలువలో కార్చబడిన రక్తం అంతా కూడా 6 లీటర్ల 500 గ్రాములటండి. యేసుక్రీస్తు ప్రభువారు చిందించబడినటువంటి రక్తం 6 లీటర్ల 500 గ్రాములు, అంటే ఇంచుమించు 7 గ్రాములు రక్తం, 7 లీటర్ల రక్తం నేలపాలు చేశాడండి ప్రభువారు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చాలా తక్కువైపోయిందండి. ఏమండి, ఆయన సిలువకు వెళ్ళే సమయంలో ఏకాంత ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఆయన చెమట రక్తముగా కారిపోయిందటండి. రక్తముగా మారి కారిపోయింది. ఆయన శరీరంలో నుంచి రక్తం బయటకు వచ్చిందండి. సిలువలో కూడా మిగిలిన రక్తం అంతా కాచేసాడండి. ఎందుకు ఆ రక్తం కార్చబడింది? నా పాపాల కొరకే కార్చబడిందండి. దానిని ఇప్పటికీ మనము గ్రహించలేని పరిస్థితిలోనే ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పడిన శ్రమ అది నీ కొరకే, నా కొరకే అని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం. ఆ సిలువలో ఆ రక్తం కారుస్తున్న సందర్భాల్లో సీమోను ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడో ఈ రోజున మనం చదువుతున్నాం. చూడండి ఒకసారి ఆ మార్కు సువార్తలో మరలా దాన్ని చదువుదాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. మార్కు గారు ఇలాగన్నారు కదా. లోక గారు ఏమని రాశారో చూడండి. లోకా సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. వారాయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోయలేకపోతూ 17 సార్లు పడుతున్న సందర్భాల్లో ఎవరో ఒకరిని మోసేటట్లుగా చెయ్యాలని అలా నడుచుకుంటూ వెళ్తున్నాడట కురేనీయుడు సీమోను. అతన్ని ఇలా పట్టుకుని రా అని ఆ సిలువ కిందకు తోసేశారటండి. లాగేశారటండి. సీమోను నేను మొయ్యను అని వదిలేసి వచ్చేలేదండి. నేను ఈ భారాన్ని, ఈ బరువు నేను మొయ్యలేనని పారిపోలేదటండి. శిష్యులు పారిపోయినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు వెంట నడిచిన వారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్టుగా ఈ కురేనీయుడైన సీమోను మాత్రం ఆయన సిలువను మోయడానికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడటండి. ఇంచుమించు 1 కిలోమీటర్ నడిచాడటండి. ఈ రోజున ప్రభువారితో మనం ఎంత నడవగలుగుతామండి? యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏ కార్యం చేసి ఆయన శ్రమలో మనం కూడా పాలు పంపులు పొందామని చెప్పగలుగుతామో చెప్పండి. ఈ రోజున చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని గణపరిచారో, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎంతవరకు అద్భుతంగా బోధించారో, ఇప్పుడున్న పరిస్థితి కూడా ఎలా మారిపోయిందో తెలుసండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కుమారుడు? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు కుమారుడా? పరలోకంలో ఉన్నప్పుడు కుమారుడా? యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కుమారుడయ్యాడు? యేసుక్రీస్తు ప్రభువారు దేవత్వంలో ఉన్నాడా, నిత్యత్వంలో ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో పుట్టాడా, పరలోకం తర్వాత పుట్టాడా, పరలోకానికి ముందు పుట్టాడా అని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా ఎలా మారిపోయాయి అంటే, అప్పుడు సిలువ వేసినటువంటి
సిలువేసినటువంటి పరిస్థితుల్లో ఎలాగైతే క్రీస్తు ప్రభువారిని వదిలేశారో ఇప్పుడు కూడా ఆయన్ని వదిలేసే పరిస్థితి వచ్చిందండి. చాలామంది జ్ఞానవంతులు అనుకుంటున్న వారు ఏమంటున్నారంటే యేసు ప్రభువారి దేవత్వం గురించి ఎన్నో రకరకాల బోధలు చేస్తూ క్రీస్తు ప్రభువారికి దూరం అయిపోతున్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగాన్ని ప్రజల్లో ప్రచురించి క్రీస్తు ప్రభువారి యొద్దకు నడిపించవలసినటువంటి బోధకులే క్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తగ్గించే పనిలో పడ్డారండి. ఇప్పుడే కాదండి, పౌలు గారు ఉన్న కాలంలోనే ఇది జరిగిందండి. ఇది కొత్త కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు అసలు దేవుడే కాదన్నారటండి అప్పుడు. ఇప్పుడు వాళ్ళు అలాగంటారండి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే కాదని ఇప్పుడు కూడా అంటున్నారండి. అందుకే కొలస్సీ పత్రిక రాశాడండి పౌలు. కొలస్సీ పత్రికను రాస్తూ ఈనాడు బోధకుల బాధ్యతను గుర్తు చేస్తూ నేను పడ్డాను, నేను ఆ బాధ్యత నేను మోసాను, మీరు మొయ్యండి, ఆయన దేవుడే అని చెప్పి ఈ రోజున బోధకులకి జ్ఞాపకం చేసే ఒక మాట చెప్తున్నాను చూడండి. కొలస్సీ పత్రిక కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. ఎవరు శ్రమలు పడుతున్నారండి? పౌలు గారు శ్రమలు పడుతున్నారటండి. ఎవరు పడుతున్నారండి? ఎవరి కోసం? సంఘం కోసం అండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అంటే మనందరికీ ఒక వంతు ఉందన్నమాట అండి. మనకు కూడా బాధ్యత ఉంది, వంతు ఉంది. తన వంతు తను మోయిచున్నాడటండి. క్రీస్తు ప్రభు పడిన పాటలో కొదువైన పాటలటండి. ఏమండి, క్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా శ్రమలు అనుభవించేశారు కదా, ఇంకా తక్కువైపోయిన శ్రమలు ఏమున్నాయి? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో శ్రమ పడ్డారు. సంఘాన్ని స్థిరపరచడానికి, సంఘాన్ని స్థాపించడానికి, సంఘాన్ని వ్యాపింప చేయడానికి, సంఘాన్ని బలపరచడానికి, క్రీస్తు ప్రారంభించి స్థాపించి వెళ్ళిపోయిన తర్వాత ఆ సంఘపు బాధ్యతను తన వంతుగా మీద వేసుకుని మోస్తున్నాడటండి పౌలు గారు. ఇప్పటికీ సేవకుడి బాధ్యత అదే. క్రీస్తు సిలువలో శ్రమపడ్డాడు. ఈ రోజున సంఘం కొరకు సేవకులు శ్రమపడాలి. అది వంతు, అది మన బాధ్యత. కానీ నాడు రక్షణ మార్గాన్ని, అనేక మందిని రక్షించవలసిన బోధకులు క్రీస్తు దైవత్వం మీద పడి దేవుణ్ణే తక్కువ చేసే మాటలు మాట్లాడుతున్నారండి. ఈరోజున మనం నేర్చుకునేది ఏంటంటే, కురేనుడి సీమోను క్రీస్తు సిలువను షేర్ చేసుకున్నాడు, పంచుకున్నాడు. ఈ రోజున మనము కూడా క్రీస్తు శ్రమను పంచుకోవాలి. ఎవరి వలె? పౌలు వలె. పౌలు ఎలా పంచుకున్నాడు? సిలువలో పడిన శ్రమను పంచుకోలేదు. యేసుక్రీస్తు స్థాపించిన సంఘం కొరకు శ్రమలు అనుభవిస్తున్నాడండి. అనేక మందిని ఆ సంఘంలో చేర్చడానికి తన వంతు శ్రమ తను పడుతున్నాడండి. నేను నా శ్రమలో ముందుకు వెళ్తున్నాను, కానీ మీరు అనేక మంది క్రీస్తు దైవత్వం గురించి మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారని చెప్తున్నాడు. చూడండి 15వ వచనంలో. ఏమండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరి స్వరూపం కలిగిన వాడు? యెహోవా దేవుని స్వరూపము కలిగిన వాడు. యేసుక్రీస్తు గురించి మీరు తక్కువ మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు గురించి ఏవేవేవో ఆలోచించుకుంటున్నారు. ఆయన ఎవరో తెలుసా? అంటే ఈ పత్రిక రాసే సమయానికి యేసుక్రీస్తు దేవత్వం గురించి అప్పటికే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలు తొలగించడానికి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండెను. సర్వ సృష్టికి యెహోవా దేవుడు ఏవేవైతే సృష్టించాడో వాటన్నిటికీ ఆది సంభూతుడు, మొదటివాడు. ఎలయనగా ఆకాశమందున్నవయ్యు భూమి ఎందున్నవయ్యు అదృశ్యమైనవి. ఏమండి? అదృశ్యమైనవి అవి సింహాసనములైనను
ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడ్డాయి. యేసుప్రభు వారు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు దేవుని కుమారుడు, ఇదంతా కాదర్రా. దేవుడు, యేసుప్రభు వారు దేవుడే. ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు మనం యేసుక్రీస్తు ప్రభువారు పడిన శ్రమలో మనవంతుగా ఎంత కృషి చేస్తున్నామో, అనేక మందిని ఆయన దగ్గరికి ఎంతమందిని నడిపిస్తున్నామో, దానిని పక్కన పెట్టేశారేంటి? ఇదిగో ఈరోజు నేను ఏం చేస్తున్నానో తెలుసా? ఇదిగో 24వ వచనం, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. పౌలు గారు ఏ శ్రమల్లో సంతోషిస్తున్నాడట? సంఘం గురించి. సంఘం స్థాపించి అనేక మందిని క్రీస్తు ప్రభు వారి దగ్గరికి నడిపించడానికి శ్రమలు పడుతున్నాడటండి. ఈ పత్రిక రాసేసరికి క్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటిస్తున్నాడని పౌలు గారిని చెరసాల్లో వేసేశారండి. చెరసాలలో నుండి రాస్తున్న పుస్తకం అండి ఇది. ఒక జైల్లో ఉండి, ఒక చెరసాలలో ఉండి రాస్తున్న పుస్తకం. ఈ పుస్తకం దేన్ని గుర్తు చేస్తుందంటే, దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు దైవత్వం కలిగిన వాడు, దేవుడు, ఆయన దేవునితో సమానుడు అని చెప్పడానికి ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఈ 3 పత్రికలు రాసి మన బాధ్యత అంటే ఈ రోజున క్రీస్తు రక్షణను అందిపుచ్చుకున్న మన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. ఆనాడు కురేనుడైన సీమోను యేసుక్రీస్తు శ్రమలో పాలు పంచుకుంటే ఈనాడు మనకు కూడా ఆ అవకాశం ఉంది. ఏంటి ఆ అవకాశం అంటే, క్రీస్తు కొరకు పనిచేయడం, సంఘములో మనవంతుగా కృషి చేయడం, మనం చనిపోయే లోపల అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపించడం మన బాధ్యత. అటువంటి సందర్భాల్లో శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఇరకాటం వస్తుంది, కష్టం వస్తుంది. అయినను నేను ఆ కష్టంలో సంతోషిస్తున్నాను. ఆర్థికంగా ఇబ్బందే ఉండొచ్చు, కానీ క్రీస్తు కొరకు నువ్వేం చేస్తున్నావు? అక్కడ మాట అన్నాడండి, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఎంత బాధ్యత మీద పెట్టుకుంటా చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు విడిచిపెట్టి వెళ్ళిపోయిన పని ఇంకా ఉంది. అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించవలసిన బాధ్యత సేవకుల మీద పెట్టాడు కదా. ఆ బాధ్యతను సంపూర్ణం చేయడానికి శ్రమలు అనుభవిస్తున్నాను. తన కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, తన సుఖాన్ని విడిచిపెట్టేశాడు, క్రీస్తును ప్రకటించడానికి యాతన పడుతున్నాడండి. నా వంతుగా అన్నాడండి అక్కడ, నా వంతుగా క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. నా వంతు ఏంటి? నీ వంతు ఏంటి మరి? ఈ రోజున క్రీస్తు కొరకు చేస్తున్నటువంటి పనిలో నీ వంతు పాత్ర ఏముంది? నీ వంతు పనేముంది? అప్పుడున్న యోదయ వారు గ్రుడ్డి వారైతే కళ్ళు పొందుకున్నారు, కాళ్ళు లేని వారైతే కాళ్ళు పొందుకున్నారు, కుష్ఠరోగులైతే కుష్ఠి రోగాన్ని పోగొట్టుకున్నారు, చనిపోయిన వారైతే బ్రతికింపబడ్డారు. వాళ్ళు క్రీస్తు కొరకు నిలబడవలసిన సమయంలో అందరూ దూరం అయిపోయారు. వారికి మనకి తేడా ఏముంది? ఈ రోజున మన అవసరతలు తీర్చబడాలన్నా, మన కష్టాలు తొలగించబడాలన్నా, మన కుటుంబంలో మేలు జరగాలన్నా క్రీస్తు ప్రభు వారు కావాలి. ఆయన కొరకు నిలబడి పనిచేసే సందర్భంలో మనకు ఆయన అక్కర్లేదు. మీకు అర్థమవుతుందండి? అర్థం అవట్లేదా? క్రీస్తు కొరకు మనం ఏం చేస్తున్నాం? వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నాం. మన కొరకా క్రీస్తు కొరకా? చెప్పాలండి. కూర్చుని వెళ్ళిపోయేది మన కొరకు వస్తున్నామా, దేవుని కొరకు వస్తున్నామా? నిజం చెప్పండి, వాస్తవం చెప్పండి. మన కోసమేనండి. మరి ఆయన కోసం ఎప్పుడు నిలబడతాం? ఆయన కోసం ఏం పని చేసి, ప్రభువా నీ శ్రమల్లో మేము కూడా పాలు పంపులు పొందుకుంటామని కురేనీయుడైన సీమోను వలె ఎప్పుడు ముందుకొస్తాం?
అయ్యా సంవత్సరానికి ఒకసారి కానుక ఇస్తున్నాం కదండి, అదే కొంచెం భారంగా ఉంది. మరలా మీరు వచ్చిన తర్వాత 2 సార్లు పెట్టారు, అది కాస్త భారంగా ఉంది. చాలా భారాలు మోస్తున్నాం, ఇంకేం మోయమంటారంటారా? ఇవి అసలు భారాలే కాదండి. క్రీస్తు కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి అనేక మంది, చాలామంది ఉన్నారండి. మనం చేయవలసిన పని మనం చేయాలన్నమాట. మన నోటితో క్రీస్తు ప్రభు వారి గురించి తెలియచేసి ఆయన యొద్దకు నడిపించవలసిన బాధ్యత మందండి. ప్రతి ఒక్కరికి వంతుందండి. సంఘం అభివృద్ధి చెందడానికైనా, క్రీస్తు ప్రభు వారిని అనేక మందిని తెలుసుకోవాలన్నా మన వంతు బాధ్యత మనం చేయవలసింది మనకుంటూ ఉంది. మన వంతు మనం ఎప్పుడు చేస్తాం? కురేనటువంటి సీమోను తన వంతును తను చేసేసాడు. అపోస్తలుడైన పౌలు తన వంతు తను చేసి సంపూర్ణం చేసి పరలోకానికి చేరిపోయాడు. మనం మన జీవితం ముగించే లోపల క్రీస్తు కొరకు కొన్ని శ్రమలు అనుభవించడానికి సిద్ధపడాలి. ఏంటి ఆ శ్రమలు అంటే, నీ కాళ్ళు ఆయన కొరకు పరిగెట్టాలి, నీ చేతులు ఆయన పని కొరకు ప్రయాసపడాలి, నీ శరీరం ఆయన పనిలో పాలుభాగస్తులు కావాలి, నువ్వు సంపాదిస్తున్న ధనం ఆయన పనిలో ఉపయోగపడాలి. అంతకంటే శ్రమలు, అదేం శ్రమలేమీ కావండి. ఈ రోజున సంఘంగా మనం ఒక బొమ్మల్లా ఉండిపోతున్నాం, కానీ పనిచేసే పనివారంగా మనం ఏమీ లేవండి. చిన్న పని చేస్తే గొప్ప పని చేసేసానన్న ఫీలింగ్లో ఉంటున్నామండి మనం. కానీ పౌలు అంటున్నాడు, నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. వివరిస్తున్నాడు కింద, అనగా దేవుని వాక్యమును, అనగా యుగములలో తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. ఒక మాట, ఇదే మాట వేరే బైబిల్లో వ్రాయబడి ఉందండి. ఆ బైబిల్లో చదువుతున్నాను చూడండి. అంటే సామాన్యులకి అర్థమయ్యేలాగా ఈ బైబిల్నే వాడుక భాషలో రాశారండి. అమ్మా, ఈ బైబిల్నే ఏ భాషలో రాశారు? సామాన్యులు, చదువుకోలేని వాళ్ళు కూడా అర్థం చేసుకునేటట్లుగా ఒక బైబిల్ తర్ఫీదు చేశారండి, ట్రాన్స్లేషన్ చేశారు. ఆ బైబిల్ని చదివి వినిపిస్తాను చూడండి. ఏమి రాయబడిందంటే, కొలసి 1:24, మీ కొరకు నేను కష్టాలు అనుభవించినందుకు, 24 వచనం మీ బైబిల్లో చదవండి, వాడుక భాషలో నేను చదువుతున్నాను చూడండి. మీ కొరకు నేను కష్టాలు అనుభవించినందున ఇప్పుడు నాకు ఆనందం కలుగుతోంది. ఎందుకంటే క్రీస్తు సంఘం అనబడే తన శరీరం ద్వారా అనుభవించవలసిన కష్టాలు నా దేహం అనుభవించి పూర్తి చేస్తుంది అన్నాడండి. నేను చదివింది, మీరు అక్కడ చదివింది ఏమైనా అర్థమైందా? ఏమర్థమైంది? స్పెసిఫిక్గా పౌలు గారటండి క్రీస్తు సంఘం కోసం పాటు పడుతున్నాడటండి. మనం క్రీస్తు సంఘంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం తప్ప అసలు క్రీస్తు సంఘం కొరకు ఏం చేస్తున్నాం మనం? క్రీస్తు సంఘంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం, కానీ క్రీస్తు సంఘం కొరకు ఏం చేస్తున్నాం మనం? ఆ సంఘాన్ని ఎంతవరకు వ్యాపింపజేస్తున్నాం? పౌలు గారు అంటున్నారు, మళ్ళా చదువుతున్నా చూడండి. మీ కొరకు నేను కష్టాలు అనుభవించినందుకు ఇప్పుడు నాకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే క్రీస్తు సంఘం అనబడే తన శరీరం ద్వారా అనుభవించవలసిన కష్టాలు నా దేహం అనుభవించి పూర్తి చేస్తుంది. తన సందేశాన్ని, అంటే దేవుని యొక్క వాక్యాన్ని, 25వ వచనం, తన సందేశాన్ని మీకు సంపూర్ణంగా ఉపదేశించమని దేవుడు నన్ను నియమించాడు. తత్కారణంగా నేను క్రీస్తు సంఘానికి సేవకుణ్ణి అయ్యాను అన్నాడండి. మీకు క్రీస్తు సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గ్రూప్లో ఉంటే ఆ వచనాన్ని పంపించాను, మీకు వాట్సాప్లో పంపించాను ఆ వాక్యం. ఈ అపోస్తలుడైన పౌలు ఏ సంఘానికి పరిచారకుడయ్యాడట? క్రీస్తు సంఘానికి పరిచారకుడై ఆ క్రీస్తు సంఘాన్ని వ్యాపింపచేయడానికి తను శ్రమ పడుతున్నాడటండి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, కురేనీయుడైనటువంటి సీమోను తన వంతుగా యేసుక్రీస్తు శ్రమలను పంచుకున్నాడు. అపోస్తలుడైన పౌలు
యేసుక్రీస్తు ప్రభువారు స్థాపించిన సంఘాన్ని వ్యాపింప చేయడానికి తన వంతు కృషి తాను చేస్తున్నాడు. ఈ రోజున అదే క్రీస్తు ప్రభువారి సంఘంలో చేర్చబడిన మనం మనవంతుగా ఏ కృషి చేసి దేవుని పనిలో పాలుభాగస్తులం అవుతున్నామో, ఆయన శ్రమలో పాలు పంపులు పొందుకుంటున్నామో ఎవరికి వారు ఆలోచన చేయండి. ఎవరికి వారు ఆలోచన చేయండి. అంటే సంఘం వ్యాపింప చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యతను మోస్తే పౌలు అంటున్నారు, యేసుప్రభు వారు ఏ శ్రమలైతే మిగిల్చి వెళ్ళాడో ఆ శ్రమలు నేను అనుభవిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు మనమందం పౌలు మిగిల్చిన శ్రమలు మేము అనుభవిస్తామని మనం నిర్ణయం తీసుకుందాం. సంఘం వ్యాపింప చేయడానికి చాలా శ్రమలు ఉంటాయి. కలిసికట్టుగా పనిచేయాలి. క్రీస్తు ప్రభువారిని పరిచయం చేయడానికి నిలబడాలన్నమాట అండి. సువార్త ప్రకటించవలసిన బాధ్యత సంఘం మీద ఉంది. కనుక క్రీస్తు ప్రభువారి శ్రమలలో మనము కూడా పాలు పంపులు పొందాలని కోరుకుంటూ కురేనటువంటి సీమోను పొందుకున్న భాగ్యాన్ని ఈ రోజున మనం కూడా పొందుకునే అవకాశం ఉంది. అది ఏ మార్గంలో ఉంది అంటే క్రీస్తు సంఘంలో సువార్త ప్రకటించే మార్గం. ఆ సువార్త ప్రకటించడానికి మనవంతుగా కృషి చేస్తూ శ్రమ అనుభవించడానికి సిద్ధపడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.